మన మిత్రులు ఇందా మాట్లాడుతూ మార్పు అంటే ప్రజల జీవితాల్లో మార్పు రావాలని చెప్పారు. ప్రజల జీవితాలంటే నాకు అర్థం కానిది ఏంటంటే స్వేచ్ఛ లేనిదే ప్రజల జీవితాల్లో మార్పు ఉండదు. స్వేచ్ఛ ఉండాలి, స్వాతంత్రం ఉండాలి, మాట్లాడే హక్కు ఉండాలి. నువ్వు అన్నం తినబోయినా పర్లేదు, కానీ దానికంటే మించి నీ ఆత్మ గౌరవానికి గౌరవం కలగాలి. ఆ మార్పు ఇవాళ వచ్చింది. అదే ప్రజలు చాలా సంతోషంగా మా ప్రభుత్వం వచ్చింది, ప్రజల పాలన జరుగుతుంది అని భావిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే గవర్నర్ ప్రసంగంలో అనేక అంశాలు ప్రస్తావన చేశారు. అందులో 6 గ్యారంటీలకు సంబంధించి మొత్తం మీద 13 కాంపోనెంట్లు ఉన్నప్పుడు కూడా 4టి ఇమీడియట్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రతి మహిళ చేతిలో కూడా డబ్బులు కనపడుతున్నాయి. అదేవిధంగా మన రాష్ట్రం ద్రవ్యోల్బణంలో 10వ స్థానంలోకి వచ్చింది. ఇప్పుడు అంటే ద్రవ్యోల్బణం తగ్గటానికి కూడా ఇది పరోక్షంగా ఈ స్కీమ్స్ ఉపయోగపడతాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇదే సందర్భంగా